నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్ పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యము అన్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యంతో సమానమని ఆయన చెప్పినటువంటి భావం. ఈ నేపథ్యంలో పత్రికల్లో ఈ రోజు వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు ప్రధాన శీర్షికలో హైలైట్ చేసినటువంటి అంశాలను తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో అత్యంత కీలకంగా ఈరోజు కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం, మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం ప్రధాని మోదీ చెప్పినటువంటి మాట. అదేవిధంగా భారత ప్రధానిని తన కారులో తీసుకువెళ్లిన పుతిన్, అందులోనే దాదాపు 30 గంట ఏకాంత భేటీ, భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత, ఒకే వేదిక పైన భారత్ చైనా రష్యా సారథులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అంతర్జాతీయ ఇష్యూస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ దేశాల మధ్య సామరస్యం, వివిధ దేశాల మధ్య వైవిధ్యాలు, వివిధ దేశాల మధ్య విమర్శలు, కొంతవరకు సంక్లిష్ట పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి చైనా పర్యటనలో కీలకమైనటువంటి అంశాలు మాత్రం చైనా వివిధ దేశాల మధ్య, వివిధ దేశాల అధినేతల మధ్య వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత ప్రధానమంత్రితో పుతిన్ సమావేశం, కారులోని దాదాపు 30 గంట ఏకాంతంగా భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఉన్న సంక్లిష్ట పరిస్థితులు, మరోవైపు అమెరికా భారతదేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్ల ప్రభావం, రష్యా అధ్యక్షుడి భారత ప్రధాని భేటీ అయినటువంటి సిచ్యువేషన్, ఈ మొత్తం అంశాలను ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే షాంఘై సహకార సంస్థకు సంబంధించినటువంటి సదస్సులో హాజరయ్యేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ దేశాల అధినేతలందరూ కూడా ఇప్పుడు చైనా బాట పట్టడం జరిగింది. చైనాలో వివిధ దేశాల అధినేతల సమావేశానికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈ కీలకమైనటువంటి అంశాల్లో రష్యాతో మరింత తన బంధాన్ని పెంచుకునేటువంటి దిశగా రష్యా భారత్ మైత్రి ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందడుగు వేసే విధంగా కూడా ప్రధానమంత్రి కృషి చేస్తున్నారు. ఎందుకంటే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నంత మాత్రాన అమెరికా ఈ యొక్క కారణంతో అత్యధికంగా మన మీద టారిఫ్ల ప్రభావం పెంచడం అనేది మాత్రం దాని యొక్క అపరిపక్వతకు ఒక కీలకమైనటువంటి నిదర్శనం అని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసలు రష్యా అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీలో దాదాపు 30 గంట ఏకాంతంగా ఒకే కారులో భేటీ అయ్యారు అంటే మాత్రం ఇది ఖచ్చితంగా దీంట్లో అమెరికాకి సంబంధించినటువంటి టాపిక్ వస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా దీంట్లో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆషామాషమైనటువంటి భేటీ కాదు. రష్యా భారత్కి సంబంధించి మరింత ద్వైపాక్షిక వాణిజ్యపరమైనటువంటి అంశాలను పెంపొందించేటువంటి అవకాశాలు ఈ భేటీలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రష్యాకి సంబంధించి ఇప్పుడే మనం S-400 అనేటువంటి మిషన్స్ని కూడా తీసుకోవడం జరిగింది. S-400 మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రష్యా నుంచి మనం ముడి చమురును తక్కువ ధరకే మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని మళ్ళీ మన క్రూడ్ ఆయిల్గా ఏదైతే మార్పులు చేసిన తర్వాత దాన్ని కూడా మనం లాభాలు పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశానికి మరో దేశానికి మధ్య సహకారం అనేది అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో రష్యా మాత్రం ముందు నుంచి మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లుగా చెప్తున్నటువంటి అమెరికా మాత్రం చాలా వరకు భారతదేశం మీద విద్వేషాలు, ఎప్పటికప్పుడు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, వివిధ దేశాల మధ్య భారతదేశానికి ఉన్నటువంటి మైత్రిని తగ్గించేటువంటి ప్రభావాలు, అదేవిధంగా డాలర్కు ప్రత్యామ్నాయంగా ఏది ఎదగనివ్వకుండా అమెరికా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ మొత్తం వ్యవహారం మాత్రం వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి అధినేతలకు సంబంధించినటువంటి భేటీలో కీలకంగా డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో సంబంధించినటువంటి ఈ భేటీలో, షాంఘై SCO భేటీలో మాత్రం వివిధ దేశాలు మాత్రం కీలకంగా ఈ నిర్ణయాల మీద చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడం, అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా వీరు కూడా డాలర్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం, ఆసియా డెవలప్మెంట్ కంట్రీస్కి సంబంధించి అంటే ఆసియా దేశాలను మరింత ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మీద వీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో పాటుగా ఐరోపా దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ దేశాలు బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, సైనికపరమైనటువంటి శక్తిగా, వాణిజ్యంలో ముందడుగుగా, అభివృద్ధిలో పురోగమిస్తూ ఇలాంటి కీలకమైనటువంటి దేశాలకు ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆసియా దేశాల్లో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి భారతదేశం, అదేవిధంగా చైనాలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉంది. ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అంటే ఒక చైనా భారత్ జనాభానే దాదాపు ప్రపంచ జనాభాలో 35% ఇక్కడి నుంచే ఉంది. అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశాలు కూడా ఇవే ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి దేశం రష్యా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆసియా ప్రాంతం మరింత డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఆసియాలో దేశాలు ఉన్నటువంటివి మరి ముఖ్యంగా దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్నే మనం సార్క్ వేదికగా కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం మాత్రం భారతదేశానికి అంతర్జాతీయంగా విదేశీ విధానపరంగా దౌత్యపరంగా మరింత కీలకంగా మారనున్నటువంటి సమావేశం. మనకి చైనాకి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ సమావేశం ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనము చైనా పక్కపక్క ఉన్నటువంటి దేశాలు, దాయాది దేశాలు అయినప్పటికీ మనకు ఉన్నటువంటి ఘర్షణలు కొన్నే ఉన్నాయి. ఒకటి, రెండు ఇల్లు పక్కపక్కన ఉన్నప్పుడు సరిహద్దు వివాదం కామన్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం ముందు నుంచి సాగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా చైనా తనదే అని క్రెడిట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని పక్కన పెట్టేసి సిక్కిం ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతానికి సంబంధించి, కశ్మీర్లో ఇటువైపు ఆక్సాచిన్ ప్రాంతానికి సంబంధించి లేదా అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించి భారత్ చైనా మధ్య ఉన్న దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఏదైతే సరిహద్దు వివాదం ఉందో ఈ సమావేశంలో దానికి పులి స్టాప్ పెట్టి కొంతవరకు సైడ్ చేసేసి ఇకపైన వివాదాలు ఉండవు, ఇకపైన వీటికి సంబంధించినటువంటి సరిహద్దుల ప్రస్తావనలు ఉండవు. కేవలం వాణిజ్యపరంగా ప్రపంచంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మనం ముందుకెలా వెళ్ళాలి, ఇలాంటి అంశాల మీద మాత్రమే ఈరోజు ప్రధానంగా డిస్కషన్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కష్టకాలంలో కూడా కలిసే ఉన్నామనేటువంటి హైలైట్ని కూడా ఇక్కడ కీలకంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపలు రేపినటువంటి ఇష్యూ, తెలంగాణలో ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా వీరి ఇరువురి మధ్య కొంతవరకు సాగుతున్నటువంటి కీలకమైనటువంటి ఇష్యూ అదే కాళేశ్వరం ఇష్యూ. కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరిపించండి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచనలు. తెలంగాణ సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ, ఎందుకంటే తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు వేదిక ఏదైనా కాబోతుందా అంటే అది కాళేశ్వరం ఇష్యూ. తెలంగాణలో వివిధ పార్టీల మధ్య విమర్శలకు చర్చలకు కీలకంగా మారుతున్నటువంటి ఇష్యూ కాళేశ్వరం ఇష్యూ. తెలంగాణలో కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నియమించిన తర్వాత అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది, కాళేశ్వరంలో ఎవరెవరి అవినీతి భాగోతం బయటపడేటువంటి అవకాశం ఉంది, ఆర్థిక అవకతవకలు ఏ విధంగా జరిగినాయి, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరు, అధికారులు ఎవరు, వివిధ శాఖ కార్యదర్శులు ఎవరు, ఎవరు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజైన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాల మీద కమిషన్ పూర్తి స్థాయిలో దాదాపు ఒక 17 నెలల పాటు శ్రమించి పూర్తి స్థాయిలో వివిధ విచారణలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవడం జరిగింది, మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలవడం జరిగింది. అప్పుడు ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కాళేశ్వరం ఇష్యూలో భాగస్వాములయ్యారో ప్రతి ఒక్కరిని కూడా విచారణకు సంబంధించి కమిషన్ పిలవడం జరిగింది. ఈ కమిషన్ పూర్తి స్థాయి నివేదిక కూడా దాదాపు ఒక 700 పేజీల నివేదిక దాదాపు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఆ నివేదిక మొత్తం సారాంశాన్ని క్రోడీకరించి కేవలం కొంత సంక్షిప్తంగా ఉండేటువంటి కొంచెం సారాంశాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలతో క్యాబినెట్ దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. క్యాబినెట్ డిస్కషన్ తర్వాత ఒక్కసారిగా మార్పు ఏంటంటే కీలకంగా డెవలప్మెంట్ దీంట్లో శాసనసభలో కాళేశ్వరం రిపోర్ట్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం. శాసనసభలో కాళేశ్వరం రిపోర్ట్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత వివిధ పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి చర్చను ప్రారంభించడం జరిగింది. అప్పటి ప్రెజెంట్ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి హాజరు కాలేదు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు తానొక్కరే కాళేశ్వరం రిపోర్టు మీద ముఖ్యమంత్రి, మంత్రులు, విప్పు, పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఏకతాటిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అప్పటి మంత్రుల మీద, అప్పటి ముఖ్యమంత్రి మీద, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి మీద విమర్శలు చేస్తుంటే ఒక హరీష్ రావు మాత్రం అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పూర్తి స్థాయిలో ప్రతి దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టింది బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక్కడిగా ఉన్నటువంటి హరీష్ రావు. ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద సుదీర్ఘ విచారణ అంటే అర్ధరాత్రి దాదాపు 1 గంట 45 నిమిషాల వరకు, అంటే అర్ధరాత్రి 1:45 వరకు కూడా కాళేశ్వరం రిపోర్ట్ మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది.
ఇంత సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ అనేది చాలా కొంతవరకు రేర్గా జరుగుతూ ఉంటుంది కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్లో. సో సాయంత్రం 4 గంటలకి ఆ టైంలో ప్రవేశపెట్టిన తర్వాత అర్ధరాత్రి 1:45 వరకు ఈ డిస్కషన్ పరంపర విమర్శలు ఏకదాటిగా ఒకదానికొకటి నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి అనేటువంటి సిచ్యువేషన్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆతృతంగా చూసినటువంటి సిచ్యువేషన్, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా ఇలాంటి అన్నీ కూడా ఊహాగానాలు అనేకమైనవి వ్యక్తం అవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ రిపోర్టు మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే దీన్ని సిబిఐకి ఇవ్వాలి. కాళేశ్వరం రిపోర్టుకి సంబంధించి అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించాలి అనేది మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాలని ఒక్కసారి మనం ప్రస్తావిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కీలకంగా తీసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిర్మాణాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు దాని సమాహారంలో సమగ్రంగా ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు, వివిధ డ్యామ్లు, పంపు హౌసులు, బాహుబలి గేట్లకు సంబంధించినటువంటి అంశాలు ఇలా A to Z మొత్తం నిర్ణయం దాని డిజైను మొత్తం చేసినటువంటి పరిస్థితి ఒకే పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రజెంట్ ఏదైతే దీని మీద విచారణకు ఆదేశించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విచారణకు ఆదేశించిన తర్వాత ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో కేటాయింపుకు సంబంధించి మరింత సమగ్రంగా మీరు విచారణ చేయండి అని సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐ కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. అంటే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఈ మొత్తం కూడా ఒక ట్రయాంగిల్కి సంబంధించినటువంటి పార్టీ. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ప్రస్తుతం హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటి, రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదన ఏంటి? రాష్ట్రంలో సిబిఐకి అనుమతి లేదు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొన్ని కర్ణాటకకు సంబంధించి కొన్ని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి లేదా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే సిబిఐకి అక్కడికి ఎలో లేదు. సిబిఐని మీరు అనుమతించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి. సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం మీద సిబిఐ ఎంక్వైరీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం చేసి వారి మొత్తం కూడా సమాయత్తం చేసి వారు రెడీ అయితే మాత్రమే సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు సిబిఐకి కేసుని ఇవ్వడం వల్ల, కాళేశ్వరం రిపోర్టు మీద సిబిఐకి సంబంధించి విచారణకు ఆదేశించడం వల్ల ఒకవైపు బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతూనే మరోవైపు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాళేశ్వరానికి సంబంధించిన నివేదిక పూర్తయింది, కాళేశ్వరానికి సంబంధించిన మా పని మొత్తం పూర్తయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో మీరే చేసేయండి అని ఈ బాల్ని తీసుకెళ్లి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఇచ్చేయడం జరిగింది. ఒకవేళ సిబిఐ విచారణని వేగవంతం చేయకపోయినా, సిబిఐ దీంట్లో నిజాలను వెలుగు తీయకపోయినా, సిబిఐ దీనికి సంబంధించినటువంటి కొంతవరకు ఆలస్యం చేసినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పుకోవడానికి ఒక గట్టి వెపన్ మాత్రం దొరికింది. ఒకవైపు బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం, మరోవైపు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టడం. అంటే ఒక కాళేశ్వరం అంశంతో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో, ఏదైతే ఇది మాత్రం ఒకవైపు బీజేపీని, బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఓట్ చోరీ కేసులో సంబంధించి పలు కేసులకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావన వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ సిబిఐ వద్దు అంటారు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి ఏమో సిబిఐ ముద్దు అంటారు. అంటే రాహుల్ గాంధీ సిబిఐ అసలు వద్దు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి విచారణ చేయకూడదు అంటారు. కానీ అదే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి మాత్రం సిబిఐ కావాలి, మేము సిబిఐని ఆహ్వానిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సిబిఐ ఎంట్రీ లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆగిపోయినటువంటి దానిలో మళ్ళీ సిబిఐ ఎంట్రీకి మేము కూడా రెడీ అవుతున్నామని రేవంత్ చెప్పినటువంటి మాటలు మాత్రం ఒకవైపు సిబిఐ ఒక కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటనగా మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్, 6.0 తీవ్రతతో భూకంపం, 800 మందికి పైగా దుర్మరణం, 2500 మందికి పైగా క్షతగాత్రులు, గ్రామాలే ధ్వంసం, కూలిన ఇళ్ల కింద చాలామంది ఉన్నారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామని హామీ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షికలో వేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు ఏదైతే భూకంపం వచ్చిందో దాదాపు 6.0 తీవ్రతతో రావడం జరిగింది రిక్టర్ స్కేల్ మీద. ఇది మాత్రం అక్కడ 800 మందికి పైగా దుర్మరణం చెందడం మాత్రం
కొంతవరకు కలవరపాటు చేస్తున్నటువంటి కొంతవరకు చింతించదగినటువంటి వార్తగా మనం చూసుకోవాలి. దాదాపు 2500 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అంటే గ్రామాలే ధ్వంసమైనవి. అంటే ఆ విపత్తు ఎంత భారీగా ఉందో మనం చూసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దారా మజార్ గ్రామంలో ధ్వంసమైనటువంటి ఇంటి వద్ద శిథిలాలను తొలగిస్తున్న స్థానికులు అనేటువంటి చిత్రాన్ని కూడా దీనికి జోడించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అంతర్యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తరచూ అక్కడ కరువులు క్షామాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతోనే ఇప్పటికీ అతలాకుతలం అవుతుంది. దానికి సంబంధించి తాలిబాన్ల పాలన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని కొంతవరకు ప్రపంచవ్యాప్తంగా తాలిబాన్ల ప్రభుత్వంచే గుర్తింపు పొందుతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ దేశంలో కొన్ని సంస్కరణలు కూడా తాలిబాన్లు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఎప్పుడు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, కరువులతో, క్షామాలతో అల్లాడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద మాత్రం ఈ భూకంపం ఒక భారీ దెబ్బగా మనం భావించాలి. సో దీని నుంచి ఆఫ్ఘనిస్తాన్ త్వరగా కోలుకోవాలని, అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వారు కూడా త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. తక్షణ సహాయం 10 కోట్లు, తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం, సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి, వరద సహాయక చర్యల్లో వేగం పెంచండి, కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్, ఈ ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలో హైలైట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ వరద ప్రభావిత జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మంత్రులు పొంగులేటితో పాటుగా సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వీళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీంట్లో ఉన్నటువంటి చిత్రాన్ని కూడా జోడించి పూర్తి స్థాయిలో తక్షణ సహాయం కింద 10 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో దాదాపు చాలా జిల్లాలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వరద సహాయక చర్యల్ని మరింత వేగం పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర సహాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నారు. ఆయన సారథ్యంలో ఒక బృందాన్ని కూడా పంపాలని మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ వేయడం జరిగింది. అయితే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడం మీద విమర్శలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఎక్కడైనా విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్, ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అనేటువంటి అంశాలు విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ నిధులు అనేవి రాష్ట్రానికి కొంతవరకు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీఆర్ఎఫ్ పనిచేయడం జరుగుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్డీఆర్ఎఫ్ పనిచేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దానికి సంబంధించినటువంటి ఒక నోడల్ ఆఫీసర్కి వ్యవహరించడం జరుగుతుంది. ఇక మండల్ లెవెల్, గ్రామ లెవెల్కి సంబంధించి ఆ లెవెల్లో ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించి సమ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి, ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని బలగాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలు లేఖ రాస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి, మీరు వెంటనే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బలగాలను రాష్ట్రానికి పంపించండి, రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా. ఇందులో భాగంగానే ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడం కింద కూడా ముఖ్యమంత్రి విమర్శ చేయడం జరిగింది. కానీ ఈసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ వరదలు కొంతవరకు ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలని అతలాకుతలం చేసి కొంతవరకు ప్రశ్నార్థకంగా మారినటువంటి జిల్లాలు అనేకం ఉన్నాయి. కామారెడ్డి సిచ్యువేషన్ మనం ఒకసారి గమనిస్తే కామారెడ్డిలో జరుగుతున్నటువంటి పరిస్థితి, కామారెడ్డిలో నిజంగా ఇంత వరద ప్రభావితమైనటువంటి ప్రాంతం ఉందా, నిజంగా ఇంత భారీగా వరద నష్టం సంభవించేటువంటి ఏరియాగా మనం కామారెడ్డిని ఎప్పుడు చూసినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడికక్కడ ఊర్లకు ఊర్లు రైల్వే ట్రాకులు కింద కొట్టుకొని పోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కొంతవరకు పోచారం డ్యామ్ పక్కనే అతి భారీ గొయ్యి పడడం జరిగింది. సో ఇలాంటివన్నీ పరంపర ఒకసారి చూసుకున్నట్లయితే నిజంగా విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తుని సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహించగలిగేటువంటి సిబ్బంది, బలగం కూడా అవసరమే అవుతుంది. ఇలాంటి వరదలు కేవలం ఒక చిన్న వర్షాలు వస్తేనే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత వల్ల, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మరింత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతా బలగాలతో పాటుగా ఏదైతే విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల మీద ఉండేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మరింత పురోగమిస్తూ కూడా కొంతవరకు అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అయితే తక్షణ సహాయంగా 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మసకబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా డిస్కషన్ చేద్దాం. ఏదైతే మన పేపర్ ఎనాలిసిస్ అయిపోయే లోపు మాత్రం అది చాలా ప్రత్యేకం కాబట్టి దాన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, సిబిఐ విచారణపైన ఎలా ముందుకు వెళ్దాం? కేసీఆర్తో కేటీఆర్ సహా బారాస నేతలు భేటీ, కవిత వ్యాఖ్యలపైన చర్చ అనేటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం హరీష్ రావు, సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్ కు మరక, వారి వెనుక ఉండి కుట్రలు చేయిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి, బారాస ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు, కేసీఆర్ కు తెలంగాణ ధ్యాసే తప్ప తిండి డబ్బు ధ్యాస లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక బారాస అంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఇన్సిడెంట్. కొన్ని పార్టీల్లో చీలికలు వస్తాయి, కొన్ని పార్టీల్లో అసంతృప్తులు వస్తాయి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కొంతవరకు తిరుగుబాటు చేస్తారు, పార్టీకి సంబంధించినటువంటి విధానాల మీద అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉంటారు. డైరెక్ట్గా పార్టీ ముఖ్య నేతల్ని ముఖ్యుల్ని పెట్టేసి పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇదే రాజకీయం. ఈ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. కవిత పార్టీ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ని అతలాకుతలం చేస్తున్నాయి, విపక్షాలకు ఒక వెపన్గా ఆయుధంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి, దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవిత చేసినటువంటి కామెంట్స్, హరీష్ రావు, సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్కు మరక అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. వాటితో పాటుగా కీలకంగా వారి వెనుక ఉండి కుట్రలు చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది భారీ ఆరోపణ చేయడం జరిగింది. అంటే మాజీ మంత్రి, ఒకప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, సంతోష్ కుమార్ల వెనకాల పూర్తి స్థాయిలో ఉన్నది రేవంత్ రెడ్డి అనేటువంటి కామెంట్ని సాక్షాత్తు కవిత చేస్తారు అనేది మాత్రం పార్టీ నేతలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి లేదు. గత కొంతకాలంగా బీఆర్ఎస్కి కవితకి మధ్య గ్యాప్ వస్తుంది. బీఆర్ఎస్ కవితకి ఎందుకు దూరం అవుతున్నారు? బీఆర్ఎస్కి సంబంధించి కవితకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ముఖ్య నేతల మీద కవిత కామెంట్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మదిలో మొదలుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఎందుకు కవిత ఇలాంటి సంచలనమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే గతంలో లేఖ రాయడం జరిగింది. పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కు కవిత రాసినటువంటి లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీలో దయ్యాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కవిత ప్రస్తావించడం జరిగింది. దయ్యాలు ఎవరు అనేటువంటి అంశం ఇప్పటివరకు బయటికి రాలేదు. పార్టీలో తను కాకుండా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణని అభివృద్ధి చేసినటువంటి పార్టీ, ఇప్పటికే కాళేశ్వరం లాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకి సంబంధించి అవినీతిపరమైనటువంటి కేసుల్లో కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేయడంలో కీ రోల్ పోషించినటువంటి పార్టీగా ఇప్పటివరకు బీఆర్ఎస్ను, ఒకప్పటి టీఆర్ఎస్ను మనం చూసాం. కానీ కవిత సొంత కూతురు, మరి ముఖ్యంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీంతో కవిత చేసినటువంటి కామెంట్స్ కీలకంగా హరీష్ రావు, సంతోష్ల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటి అంశం, అవినీతి మరకలు కేసీఆర్కి అంటడానికి కారణం హరీష్ రావు అని చెప్పడం, అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అవినీతి చేయడం వల్లే సెకండ్ టర్మ్లో ఆయన శాఖను మార్చడం జరిగింది అనేటువంటి కామెంట్స్ని చేయడం, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి కేసీఆర్ ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలా, ఇలాంటి కామెంట్స్ కూడా కవిత చేయడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మరి ముఖ్యంగా కవిత చేసినటువంటి కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి అంటే, ప్రస్తుతం కవిత బీఆర్ఎస్కి మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ వచ్చేసింది. వివిధ వాట్సాప్ గ్రూపుల్లో నుంచి కూడా కవిత లెఫ్ట్ అవ్వడం, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉండడం, పార్టీ అధినేతకు లేఖ రాయడం, రీసెంట్గా రాఖీ పౌర్ణమికి సంబంధించి కూడా రాఖీ కట్టేటువంటి అంశంలో కూడా కొంచెం వరకు గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి, అది కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నటువంటి కవిత ప్రస్తుతం చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం హైలైట్ అవుతున్నాయి. నిన్న సిబిఐ విచారణకి ఎలా ముందుకు వెళ్దామంటే, బారాస ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమైనప్పుడు కూడా ఇలాంటి అంశమే కీలకంగా రావడం జరిగింది. ఒకటి, సిబిఐ ఎంక్వైరీకి బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుంది, 2 కవిత ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ని ఏం చేయాలి, కవిత ఇలాంటి కామెంట్స్ మీద పార్టీ నేతలు ఎలా తిప్పికొట్టాలి, ఇలాంటి అంశాల మీద కూడా కేసీఆర్ నిన్న పార్టీ ముఖ్య నేతలతో కీలకంగా సమావేశం అవడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి ఎంతవరకు సహకరించాలి, సిబిఐ ఎంతవరకు నిజాల్ని నిగ్గుదేల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిబిఐ విచారణని కోరితే, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేయబోతుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం
కొంతవరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ఇతరులతో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న భేటీ అవ్వడం జరిగింది. సో ఒకవైపు కవిత కామెంట్స్, మరోవైపు సిబిఐ ఎంక్వైరీ, ఇవి రెండు కూడా పార్టీ కొంతవరకు ఇప్పుడు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సో వాటి మీద కూడా హైలైట్ చేయడం జరిగింది. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే, నల్ల దుస్తువులు ధరించి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన, ఏడాదిలోపు ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో పాత పింఛన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ముందు నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి. సో వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికి స్థానికత, వైద్య విద్యపైన జారీ చేసిన జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు, ఇతర రాష్ట్రాలకు బదిలీలపైన వెళ్లేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఏఐఎస్లు, అధికారుల పిల్లలకు మినహాయింపు, హైకోర్టు తీర్పు కొట్టివేత అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి ప్రధాన అంశాలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదం పైన ద్వంద్వ ప్రమాణాలు తగవు, అదేవిధంగా భారత్ వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ, పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన, జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీని రూపొందించిన ప్రకటనలో పహల్గామ్ అంశం లేకపోవడం పైన భారత్ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సంయుక్త ప్రకటన పైన సంతకం చేయడానికి నాడు నిరాకరణ, తాజాగా పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఎస్సీఓ డిక్లరేషన్ ప్రపంచంలో ఈ వివిధ దేశాలకు సంబంధించినటువంటి సహకార సంస్థలు, వివిధ దేశాల భాగస్వామ్యం ఉన్నటువంటి సంస్థ ఒక డిక్లరేషన్ ఇచ్చింది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇది భారత్కు అతిపెద్ద దౌత్య విజయమని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటుకు సభ్య దేశాలు ఆమోదం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉంటే నిజంగా భారతీయత ఉప్పొంగుతూ ఉంటుంది. కొన్ని చిత్రాలు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల ముందు భారతదేశం, ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు భారత ప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారి ప్రవర్తన, ఈ మొత్తం చూస్తూ ఉంటే ఒక భారతీయుడిగా మనకు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంతైనా శత్రుదేశమే, మిత్రుదేశమే. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని తెలుసుకోవాలంటే వారు అవలంబిస్తున్నటువంటి విధానాలే దీనికి తార్కాణంగా నిలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా ప్రధానమంత్రి, రష్యా అధ్యక్షుడు పుతిన్, వీరి ఇరువురు కూడా కలిసి అక్కడ మాట్లాడుకుంటున్నటువంటి చిత్రం ఒకవైపు హైలైట్ అవుతూ ఉంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ నించున్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటుగా భారత ప్రధానమంత్రి ఆయన ముందు మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి వీడియో ప్రజెంట్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ చిత్రం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏమీ పట్టనట్టు పుతిన్తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసిన పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతూ మరింత ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ చిత్రం మాత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సగర్వంగా చెప్పుకుంటున్నారు. కొన్ని కీలకమైనటువంటి హైలైట్స్ ఇందాక మనం మాట్లాడుకున్న దానికి ఒక్క అడిషనల్గా యాడ్ చేసుకుంటే మాత్రం, ఒకటి ఎస్సీఓ డిక్లరేషన్ ఇవ్వడం, 2 అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం, ఈ 2 అంశాలు కూడా హైలైట్ అవుతున్నాయి. సో ఉగ్రవాదం పైన పోరు, మానవత్వం పట్ల బాధ్యత అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ఇతర అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే, కీలకంగా చెయ్యని చదునును సాయం, కూటమిలోను వైసీపీకి సంబంధించినటువంటి నేతల రాజ్యం, జగనన్న కాలనీలో నాడు ఉత్తుత్తి చదును, ఆ పనులపైన తనిఖీలకు కూటమి ఆదేశం, అయినా వారికి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్లోని కొందరు అధికారుల ఉత్సాహం, కోర్టుకు వెళ్లే వైసీపీ నేతలకు పూర్తి సహకారం, తనిఖీ విషయంలో కావాలనే దాస్తున్న వైనం, దీంతో కోర్టులో నేతలకు అనుకూలంగా తీర్పులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లా ముత్తుకూరుకి సంబంధించి 25 లక్షలు ఖర్చు పెట్టి చదును చేసిన భూమి ఇదేనని, అక్కడ చదును లేక ఎక్కడికక్కడ గడ్డి, రాళ్ళు, ఎక్కడికక్కడ భారీగా కుప్పలుగా కనిపిస్తున్నటువంటి వైనాన్ని ఇక్కడ ప్రధాన చిత్రాన్ని జోడించడం జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జగనన్న కాలనీ కోసం గతంలో కేటాయించినటువంటి భూమికి సంబంధించినటువంటిది అప్పుడు ఇప్పుడు దీంట్లోనే ఉంది. కూటమిలోనూ వైసీపీ నేతలే రాజ్యం ఏలుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక నెక్స్ట్, దమ్ముంటే సభకు రండి. సో అభివృద్ధిలో ఎవరిదో, విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం. వైసీపీకి చంద్రబాబు సవాల్, అదో ఫేక్ పార్టీ అంటూ కూడా ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా, బాబాయి హత్య, దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకర ఎపిసోడ్ వరకు వీటన్నిటిపైన మాట్లాడడం సిద్ధమేనా? నాడు సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా, అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు ప్రచారాలా అనేటువంటి అంశం.
సేమ్ టైం వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏదే గెలుపు, పులివెందుల్లో కూడా విజయం సాధిస్తాం. రాజంపేట సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన. ఇక ములక్కాయపల్లె మహిళలకు 15,000 దివ్యాంగుల పెన్షన్ అందజేత, ధోబీఘాట్లో రజకులతో మాటామంతి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నిన్న 1వ తారీఖు వచ్చేసరికి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం మీద మాత్రం ధ్వజమెత్తడం జరిగింది. మీరు ఏదైనా ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రండి అనేటువంటిది సవాల్ విసరడం జరిగింది. ఎందుకంటే వైసీపీ గతంలో అధికారంలో ఉన్న తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత కేవలం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, మరి ముఖ్యంగా విపక్ష పార్టీలకు ఉన్నటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు శాసనసభకు రానటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పార్టీ ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఈ సేమ్ టైం సభాపతి అయ్యన్న పాత్రుడు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేత అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు మీరు తీసుకోరు, మీరు చొరవ తీసుకొని పార్టీ అసెంబ్లీకి వచ్చేటువంటి విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అనేటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వర్షన్ మాత్రం ఒకటే కనబడుతుంది. ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే అక్కడ అవమానాలు, మాట్లాడడానికి మైక్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు, తిట్ల పురాణాలు ఉంటాయి, టార్గెట్ చేసి మరీ మమ్మల్ని విమర్శిస్తారేమో అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మాట్లాడే అవసరం సమయం అక్కడ ఇవ్వరు కాబట్టి పూర్తి స్థాయిలో మేము బయటే మాట్లాడేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రజలతోనే మేము మాట్లాడతాం, మీడియా మాట్లాడడం ద్వారా మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి మేము ఆన్సర్ ఇస్తామనేది కూడా జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ రీసెంట్గా టీడీపీ నేతలు కానివ్వండి, ఎన్డీఏ కూటమి నేతలు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ఇదే అంశం మీద మరింత హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మీరు శాసనసభకు రానప్పుడు మీరు రాజీనామా చేస్తే పోతుంది కదా, మీరు రాజీనామా చేసింది ఒక కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది కదా. మిమ్మల్ని ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆ పాత్రను మీరు సరిగ్గా పోషించలేనప్పుడు మీరు రాజీనామా చేయాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనేకసార్లు కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. వర్షాకాల సమావేశాలు రాబోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఈ అన్ని అంశాల మీద మీరు డిస్కషన్ చేద్దామంటే మీరు సభకు రండి. సభకి ప్రతి అంశాన్ని కూడా, అంటే బాబాయ్ హత్య దగ్గర నుంచి, డ్రైవర్ డోర్ డెలివరీ నుంచి, కోడికత్తి కేసు, గులకరా ఎపిసోడ్, ప్రతి దాంట్లో మనం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేద్దాం, మీరు శాసనసభకు రండి అనేటువంటి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఎక్కడికక్కడ ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒక్కరే ప్రజలతో ఏకాగా భేటీ అవ్వడం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకుంటూ ఉండడం, ఇలాగ కూటమి నేతలు కొంచెం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న వికలాంగులకి 88 ఏళ్లకు సంబంధించినటువంటి ఆమెతో కూడా మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వైసీపీకి దాదాపు కూడా షాక్ ఇస్తూ కూడా దానికి విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో 30 ఏళ్లలో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. తొలిసారిగా సీఎం అయినప్పుడు పెన్షన్ 75 చేశాను, 2014లో 200 నుంచి 1000, ఆ తర్వాత 2000కు పెంచాను, ఇప్పుడు 4000కు తీసుకువెళ్ళా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్నటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎప్పుడో 1995లో ఆయన ఆంధ్రప్రదేశ్కి సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లో అతి పిన్న వయసులోనే రావడం, 1978లోనే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అవ్వడం, 1980లో టంగుటూరి అంజయ్య క్యాబినెట్లో ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండడం, 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, 82లో 83 ఎన్నికల్లో కూడా ఆ పార్టీని గెలిచిన, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చంద్రబాబు ఓటమి పాలవడం, చంద్రగిరి నియోజకవర్గం అనుకుంటే ఐ థింక్. సో దాని తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కుప్పానికి మారడం, పలు శాఖల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలాంటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. దాని తర్వాత 1995లో అంటే ఆయన పార్టీలోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం, 95లో వచ్చినటువంటి సంక్షోభం కారణంగా ఆయన పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, దాని తర్వాత 99లో అనేక కేంద్రంలో ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంలో కూడా కీ రోల్ పోషించినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా దేవగౌడ, ఐకే గుజరాల్ వంటి వారు ప్రధానమంత్రులుగా అవ్వడంలో కీలక పాత్ర పోషింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జీఎంసీ బాలయోగి ఒక దళిత వ్యక్తిని కూడా లోక్సభ స్పీకర్గా చేసినటువంటి ఘనత మాకే తగ్గుతుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నేతలు. సో 2004, 2009 ఎన్నికల్లో మాత్రం పార్టీ ఓటమి పాల్గొనడం, అయినప్పటికీను అప్పటి 294 శాసనసభ్యులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా
ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నేతగా కీ రోల్ పోషించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వడం, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2018లో ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా 19లో వైసీపీ విజయ ప్రభంజనం మోగించడం, దాదాపు కొన్ని సీట్లు 23 సీట్లకి పరిమితం అవ్వడం. కానీ 2024కి వచ్చేసి దాదాపు ఎన్డీఏ పక్షాలు ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి రావడం, వైసీపీ కేవలం 11 స్థానాలు రావడం. అంటే ఈ రాజకీయ ముఖ్య చిత్రం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నిన్నటికి దాదాపు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గతంలో ఆయన చేసినటువంటి పనులు ఆయన వాటన్నింటిని కూడా నెమరు వేసుకోవడం జరిగింది. సో అప్పుడు 75 రూపాయల పింఛను 2014లో 200, తర్వాత 2000 చేసాం, తర్వాత 4000 చేసాం అనేటువంటి అంశాన్ని కూడా సామాజిక పింఛన్ల విషయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో అత్యధిక కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తిగా మాత్రం కొంతవరకు ఒక రికార్డును సృష్టించడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా జ్యోతి బసు సహా మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా అత్యధిక కాలం పనిచేసినటువంటి విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇష్యూ. సో కాసు బ్రహ్మానందరెడ్డి కంటే అత్యధిక కాలం ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఒక రికార్డు సృష్టించారనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు, యాజ్ ద సేమ్ టైం విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది. సో వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి. 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత, 4 కేటగిరీలకు ప్రత్యేక మినహాయింపు, స్థానికత అంశంపైన సుప్రీంకోర్టు తుది తీర్పు, వైద్య విద్యలో ప్రవేశానికి లైన్ క్లియర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిస్టంలో స్థానికత అంటే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, లోకల్ కోటా ఎంత, నాన్ లోకల్ కోటా ఎంత పర్సంటేజ్ నాన్ లోకల్ కోటాకి ఇవ్వాలి, సో లోకల్ కోటానిగా పరిగణలోకి తీసుకోవాలి అంటే దానికి ఉన్నటువంటి అర్హత ఏంటి, దానికి ఉన్న ప్రమాణాలు ఏంటి, ఎలాంటి విధానాలు అవలంబించాలనే దాని మీద న్యాయస్థాన పరంగా, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల పరంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లేదా వైద్య విద్యకు సంబంధించినటువంటి శాఖ పరంగా కూడా కొంతవరకు ప్రతికూల లేకపోతే విమర్శనాత్మకమైనటువంటి అంశాలు కొంతవరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ గతంలో ఏదైతే జీవో 33ని కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, హైకోర్టు ఉత్తర్వులను కూడా పూర్తి స్థాయిలో కొట్టేసినటువంటి పరిస్థితి. ఇక పైన 4 ఏళ్ల పాటు వైద్య విద్యకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఉన్నారో 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏంటంటే 9th to 12th క్లాస్ వరకు అంటే 9, 10, 11, 12 ఈ 4 క్లాసెస్కి సంబంధించి ఎవరైతే ఎక్కడైతే చదివారో సో వాళ్ళు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించి నా స్థానికులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్. ఇక ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశం కాళేశ్వరం అవినీతిలో హరీష్ దే ప్రధాన పాత్ర, కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు, ఆయన సంతోష్ రావు అవినీతి అనకొండలు, వారిద్దరి వల్ల కేసీఆర్ కుమార్క, వారి వెనుక రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే తోలు తీస్తా, కేసీఆర్ కుమార్తె హెచ్చరిక, హరీష్కు బీఆర్ఎస్ బాసట, నేడో రేపో కవిత సస్పెన్షన్. సో నిన్న చెప్పినట్లుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నిన్న బారాస ముఖ్య నేతల సమావేశంలో కూడా ఒకవైపు సిబిఐ విచారణ, మరోవైపు కవిత మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఈ 2 అంశాలను కూడా వాడు డిస్కషన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో సంబంధించి గాల్లో తేలినట్టుంది అనేటువంటి అంశాన్ని అద్దాల వంతెన నుంచి విశాఖ అందాల వీక్షణ, రాష్ట్రంలో తొలిసారిగా కైలాసగిరిపైన స్కై బ్రిడ్జ్ ఏర్పాటు, విశాఖ తీరంలో సిద్ధమవుతున్న మరో పర్యాటక ఆకర్షణ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అద్దాలకు సంబంధించినటువంటి వంతెన్ని కూడా ప్రారంభించడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి తిరుపతి, తీర ప్రాంతాలతో పాటుగా తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి టూరిజం డెవలప్ అయితే మాత్రం మరింత ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. పర్యాటకులకు కూడా విశాఖ ముందు నుంచి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఒక్కొక్కటి డెవలప్మెంట్ మాత్రం పర్యాటక శాఖ బలోపేతానికి మరింత దాదాపు కూడా పునాది వేసినట్టే అవుతుంది అనేది మాత్రం దీన్ని అయితే కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఫస్ట్ టైం అద్దాల వంతెన అనేటువంటి అంశం కూడా ఇక్కడ హైలైట్ అయినటువంటి సిచ్యువేషన్. త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు, వివిధ శాఖల్లో 80 పోస్టుల భర్తీకి ఫారెస్ట్ 3 తప్పులను ఒక మైనస్ మార్క్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా హైలైట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ లేక రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా
ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రస్తావించడం జరిగింది. సో 2,977 కోట్లు ఆగస్టులో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇది. నికర జీఎస్టీలో 13.82% పెరుగుదల, 21% పెరిగిన స్థూల జీఎస్టీ వసూలు, పెట్రో ఉత్పత్తుల్లోనూ 9% అధికం. వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ వెల్లడించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే జీఎస్టీకి సంబంధించి దాదాపు ఆగస్టులో వచ్చినటువంటి లెక్కల్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ 2,977 కోట్లను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ జీఎస్టీ అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే జీఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా దాదాపు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు కూడా కొంతవరకు జీఎస్టీ యొక్క స్లాబులను తగ్గించడంతో పాటుగా సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వారికి మరింత జీఎస్టీని తగ్గించేటువంటి అవకాశాల పరిశీలన, ఇలాంటి అంశం కూడా గత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి కీలకంగా ప్రస్తావించారు. దానిలో భాగంగా జీఎస్టీ వసూళ్లలో ఆగస్టు మంత్కి వచ్చినటువంటి ఆదాయం 2,977 కోట్లను కూడా అక్కడ హైలైట్ చేశారు. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తా, దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ప్రకటన. ఈ అంశాన్ని ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలో హైలైట్గా వేయడం జరిగింది. త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తా, గతంలో అణుబాంబు పేల్చాను, ఇలాంటి కామెంట్స్ రాహుల్ గాంధీ చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీని, ఎలక్షన్ కమిషన్ వీరిద్దరిని టార్గెట్ చేసుకొని రాహుల్ గాంధీ అదేవిధంగా ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీహార్లో ఓట్ల చోరీ జరిగింది. బీహార్లో ఓట్ల చోరీకి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మీరు ఎందుకు తీసుకోరు? అక్రమంగా ఓట్లని తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? బీహార్లో 4% ఓట్లను ఎందుకు తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి, ఓట్ల తొలగింపు ఉండాలంటే వాళ్ళు మరణించి ఉండాలి, లేకపోతే అక్కడ ఉండకుండా ఉండాలి. 2, వాళ్ళు స్థానికులు కాకుండా వలస వెళ్ళిపోయి ఉండాలి. 3, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లని కలిగి ఉండాలి. సో ఈ 3 కారణాలతో బీహార్లో ఓట్లని కొంతవరకు తొలగించడం జరిగింది. అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ధృవీకరించడం జరిగింది. వచ్చే 1-2 నెలల్లో బీహార్లో కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తున్నటువంటి ఇష్యూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. ఎంత వ్యత్యాసం ఉంది, నమోదవుతున్నటువంటి ఓట్లు ఎంత, దానికి సంబంధించి ప్రస్తుతం ఓట్లు పడుతున్నటువంటి శాతం ఎంత, ఈ రెండింటిని మధ్య బేరీజ్ వేసుకొని వస్తున్నటువంటి వ్యత్యాసానికి ఎవరు లెక్కలు చెప్తారు? ఈవీఎం అనేది ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో లేదు. ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి పార్టీయే ప్రజెంట్ ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీ అనేటువంటి అంశాలే. కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలను బేస్ చేసుకొని గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. తమిళనాడులో ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా ఈవీఎంల ద్వారానే వచ్చినాయి కదా. ఈవీఎంలో అక్రమాలు జరిగినాయి అని మీరు నిజంగా చెప్తే ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్రమంగా గెలిచినట్టేనా? ఇది బీజేపీ చెప్తున్నటువంటి వర్షన్. మొత్తం మీద ఓట్లు చోరీ మాత్రం దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. ఇక భారత్ను పూర్తిగా ఎత్తేస్తామంది. అమెరికా పైన టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ కూడా భారత్ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రకటన ఆలస్యంగా వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని ఇప్పటికే చేయి జాటిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కాబట్టి ఈరోజు ఆయన చిత్రాన్ని కూడా వేసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఉమ్మడిగా ముందుకు వెళ్దాం, ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత్ రష్యా సంబంధాలే మూలస్తంభం. ఇక ప్రధాని మోదీ ఉద్ఘాటన, చైనాలోని త్రియాంజన్లో రష్యా అధినేత పుతిన్తో భేటీ, ద్వైపాక్షిక అంశాలపైన ఇరువురు నేతలు చర్చలు, కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయం, ఉక్రెయిన్లో శాంతి యత్నాలను స్వాగతించిన నరేంద్ర మోదీ, బహుముఖ సంబంధాల పురోగతి, పుతిన్ చెప్పినటువంటి అంశం, ఒకే కారులో మోదీ పుతిన్ ప్రయాణం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశాన్ని ఏదైతే చైనాలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేషన్ సదస్సుకు సంబంధించి కూడా వివిధ దేశాల అధినేతలతో కూడా చైనా రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషిస్తున్నటువంటి చిత్రాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం డిస్కషన్ చేసింది ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు మరక అనేటువంటి అంశం ఇందాక మనం చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో కవిత ఆరోపణల వెనకాల కుట్ర ఉంది, ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆఫ్ఘన్ను అల్లాడిస్తున్న భూ విలయం అనేటువంటి అంశాలు, ఇందాక భూకంప తీవ్రత వల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రభావితం అవుతున్నటువంటి అంశం ఇందాక మనం చెప్పుకున్నటువంటిదే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో అత్యంత కీలకం, ఇందాక మనం డిస్కషన్ చేద్దామని వదిలేసినటువంటి టాపిక్, ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూ, ఏ సవాల్కైనా సిద్ధం, నన్ను కొందరు నక్సలైట్ అన్నందుకు బాధ లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూనే నేను ఇచ్చిన తీర్పులో వారు ఒక్క అక్షరం కూడా మార్చలేదు, ఇండియా కూటమి అభ్యర్థిని కాను, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని, ఎన్నికల సంఘం ఇదే ధోరణితో
వెళితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి తెలుగు ఎంపీలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి అంశం. ఎందుకంటే సెప్టెంబర్ 9న భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఇద్దరు కూడా వివిధ అభ్యర్థులను కూడా బలపరచడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఆయనకి బీజేపీకి దక్షిణ భారతదేశంలో అత్యంత సీనియర్ అయినటువంటి రాధాకృష్ణన్ని ఒకవైపు ఎన్డీఏ అభ్యర్థిగా బలపరిస్తే, మరోవైపు ఇండియా కూటమి మాత్రం తెలుగు వ్యక్తి పి సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తికి మాత్రం ఇచ్చి పూర్తి స్థాయిలో ఆయన కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి, సిపి రాధాకృష్ణన్ ఎంపిక ఈ రెండు మాత్రం కొంతవరకు రాజకీయ కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే సమాధానం వస్తుంది. ఎందుకు ఉన్నాయి అనేటువంటి సమాధానానికి మాత్రం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే పి సుదర్శన్ రెడ్డి ఎంపిక వెనకాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావితమైనటువంటి ప్రాంతం అత్యధికంగా దక్షిణ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. బస్తర్ జిల్లాలో చాలా వరకు నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నక్సలైట్లకి పోలీసులకి, నక్సలైట్లకి సామాన్య ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణతో అక్కడ ఏ అభివృద్ధి ముందుకు సాగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నక్సలైట్లకి, సామాన్య ప్రజలకి లేదా ప్రభుత్వానికి, పోలీసులకి మధ్య ఒక వారధిగా నిలిచేటువంటి సల్వాజూడెం అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సల్వాజూడెం అనేటువంటి ఆ వ్యవస్థ మీద కూడా పి సుదర్శన్ రెడ్డి గతంలో తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఎన్డీఏతో పాటుగా వివిధ పక్షాల నేతలకు సంబంధించిన కొంతమంది ఈయన మీద విమర్శలు చేయడం జరుగుతుంది. ఈయన ఏవైతే ఉందో నక్సలైట్, ఈయన కూడా ఒక నక్సలైట్ అనేటువంటి అంశాన్ని కూడా వారు విమర్శ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాను కానీ, సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చాను కానీ, నిన్నే నక్సలైట్ అంటే ఎలా అనేది సుప్రీంకోర్టు గతంలో న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి నిన్న హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. నేను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలని కోరితే ఆల్రెడీ మేము ఇండియా కూటమికి ఆల్రెడీ సపోర్ట్ ప్రకటించాం కాబట్టి సో మేము ఇండియా కూటమి మద్దతు ఇవ్వబోతున్నామని పార్టీ స్పష్టం చేసింది. సో తెలంగాణలోకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో సహా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ లేదా వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల కూడా దాదాపు ఒక ఎన్నికల క్యాంపెయినింగ్గానే ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలను, ఆ పార్టీ అధినేతలను కలవడం, వారి మద్దతు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ ఒక పరంపర కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ గెలుపు చాలా తథ్యంగా కనపడుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మొత్తం కూడా లోక్సభ, రాజ్యసభ ఈ ఇరువురు మాత్రమే ఎన్నుకుంటారు. కాబట్టి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీరి ఇరువురిని కలిపే ఎలక్టోరల్ కాలేజ్గా పరిగణిస్తారు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కావాల్సిన లోక్సభలో ఎన్డీఏకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది, రాజ్యసభలో ఎన్డీఏకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది. సో ఈ రెండు స్పష్టమైన మెజార్టీతో సిపి రాధాకృష్ణన్ తదుపరి భారత ఉపరాష్ట్రపతిగా వ్యవహరించబోతున్నారు. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా ఉండబోతున్నారు. కానీ ఎందుకు బలం లేకపోయినా పి సుదర్శన్ రెడ్డిని నించోబెట్టాల్సినటువంటి, ఆయన ఒక అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ప్రెజెంట్ ఇది హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. కానీ ఒక తెలుగువారుగా ఉన్నారు, ఎన్డీఏలో కీలకంగా భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ నేతలు, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే తెలుగువారు నీలం సంజీవరెడ్డి గతంలో ఉన్నారు కాబట్టి తెలుగువారి నుంచి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి, తెలుగువారి నుంచి వెంకయ్యనాయుడు గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు కాబట్టి పి సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి మీరు సహకరించండి. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మాత్రం సెప్టెంబర్ 9న దీనికి సంబంధించి పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సిపిఎస్ రద్దు, హామీ నిలబెట్టుకున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో
కవిత చేసినటువంటి కామెంట్స్తో పాటుగా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రచారం ఇలాంటి అంశాలన్నీ కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వివిధ వార్తా విశేషాలు మాత్రం కొంతవరకు సంచలనంగా కొంతవరకు ప్రకంపనలుగా మారుతున్నటువంటి పరిస్థితి చాలా కనబడుతుంది. ఒకవైపు ప్రధాని మోదీ చైనా పర్యటన మాత్రం కొంత కీలకంగా ఉన్నటువంటి అంశం. ఈ వార్తాపత్రికల్లో మాత్రం ఇవే హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది వాల్టి మార్నింగ్ పేపర్ న్యూస్ ఎనాలిసిస్కి సంబంధించి. రేపటి మార్నింగ్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.